వెల్కమ్ టు ఈవెన్ స్టడీ సర్కిల్. ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మాతృ మరణాలపై WHO తాజా నివేదికను విడుదల చేసింది. అసలు WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. దీని ప్రధాన కార్యాలయం వచ్చేసి జెనీవాలో కలదు. ఇది స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం 2020లో 2,85,000 మంది గర్భధారణ అండ్ ప్రసవ సమయంలో మరణిస్తున్నారు. అయితే ప్రతిరోజు వచ్చేసి 800 మంది సగటున 800 మంది మహిళలు మరణిస్తున్నారని ఈ నివేదిక వెల్లడించింది. అయితే దీని గల కారణాలు ఏమిటి అంటే హెమరేజ్ అంటే ప్రసవ సమయంలో అధిక రక్తస్రావం కావడం. దీని కారణంగా 27% మంది మహిళలు మరణిస్తున్నారు. అలాగే రెండోది వచ్చేసి హైపర్ టెన్షన్ అంటే ప్రసవ సమయంలో అధిక రక్తపోటు అవ్వడం. అయితే దీని కారణంగా వచ్చేసి 16% మంది మహిళలు మరణిస్తున్నారు. వివిధ ప్రాంతాలలో కూడా ఇదే విధంగా మరణిస్తున్నారు. ప్రపంచ రాజకీయ ఆర్థిక పరిస్థితులపై చర్చించడానికి 3 రోజుల పాటు నిర్వహించే 10వ రైజీనా డైలాగ్ ను ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు ఢిల్లీలో ప్రారంభించారు. ఈ కార్యక్రమం వచ్చేసి మార్చి 17 నుండి 19 వరకు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి న్యూజిలాండ్ ప్రధానమంత్రి అయిన క్రిస్టోఫర్ లక్సన్ మరియు అమెరికా జాతీయ నిఘా డైరెక్టర్ తులసి గబార్డ్ మరియు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి అయిన ఆండ్రీ సైబిహాతో పాటు 120 దేశాలకు చెందిన 3,500 మంది ప్రతినిధులు దీనిలో పాల్గొంటున్నారు. అలాగే ఈ కార్యక్రమాన్ని విదేశీ వ్యవహారాల శాఖతో కలిసి అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ అనే సంస్థ దీన్ని నిర్వహిస్తుంది. అలాగే ఈ ఏడాది రైజీనా డైలాగ్ థీమ్ వచ్చేసి కాలచక్ర ప్రజలు శాంతి భూగోళం. గత సంవత్సరం జరిగిన రైజీనా డైలాగ్ సదస్సులో ముఖ్య అతిథులు వచ్చేసి యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు అయిన ఉర్సులా వాన్ డెర్ లేయన్ మరియు ఈమెతో పాటు ఆస్ట్రేలియా మాజీ ప్రధాని అయిన స్కాట్ మోరిసన్ మరియు UK మాజీ ప్రధాని అయిన బోరిస్ జాన్సన్లు పాల్గొన్నారు.